హాస్పిటల్లో ఆరోగ్యశ్రీ స్కీమ్ ప్రారంభోత్సవం జరుగుతూ ఉన్నది. అయితే ఈ ప్రోగ్రాంకి డాక్టర్ సిఎల్ వెంకట్రావు గారు నాతో మాట్లాడినప్పుడు పీవీఆర్ గారు మొత్తం అంతా కూడా చూస్తుంది, ఆరోగ్యశ్రీ ప్రారంభం చేస్తున్నామని చెప్పగానే నేను ఫస్ట్ ఏమన్నానంటే డాక్టర్స్ ఎవరండి అని నేను కనుక్కున్నానండి. ఎందుకంటే ఆరోగ్యశ్రీ స్కీమ్స్ చాలా హాస్పిటల్స్లో ఫెసిలిటీ ఇచ్చారండి. అయితే ఇట్ డిపెండ్స్ అపాన్ సక్సెస్ అనేటువంటి ఒక పేషెంట్కి ఆరోగ్యశ్రీ ద్వారా మంచి ట్రీట్మెంట్ జరగాలంటే ముందు డాక్టర్స్ బాగుండాలండి. అప్పుడు డాక్టర్ సిఎల్ వెంకట్రావు గారు ఎవరెవరు డాక్టర్స్ ఉన్నారు ఈ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ అని చెప్పారు. చెప్తే అప్పుడు నేను ఇక్కడ విజయవాడలో ఇదివరకు జాయింట్ కమిషనర్గా ఉన్నాను, అడిషనల్ కమిషనర్గా ఉన్నాను కాబట్టి ఇక్కడ ఆ డాక్టర్స్ గురించి నాకు బాగా తెలుసు కాబట్టి ఈ డాక్టర్స్ కనుక ఆరోగ్యశ్రీ స్కీమ్ కింద ప్రజల్ని ట్రీట్మెంట్ చేస్తే బాగుంటుంది అన్న నమ్మకం నాకు ఏర్పడి ఈరోజు నేను ఈ కార్యక్రమాన్ని నేను ఒప్పుకోవటం జరిగింది. సో అందువల్ల ఏమంటే మంచి డాక్టర్స్ ఫెసిలిటీ ఇక్కడ ఉన్నది. ప్రజలందరికీ కూడా నేను చెప్పేది ఏమంటే ఆరోగ్యశ్రీ కింద మీకు దగ్గరలో ఉన్నటువంటి హాస్పిటల్లో ఆరోగ్యశ్రీ ఉన్నదని అక్కడ జాయిన్ అయిపోకుండా ముందు డాక్టర్స్ని కూడా చూసుకోండి. ఈ డాక్టర్ మంచి డాక్టర్ బాగా చేస్తాడా, ట్రీట్మెంట్ బాగా చేస్తారా, ఆపరేషన్ బాగా చేస్తారా అని చూసుకుని ఆ విధంగా సెలెక్ట్ చేసుకుని వచ్చినట్లయితే ఖచ్చితంగా మన ప్రజలందరి యొక్క మనకి ఆరోగ్యం కూడా చాలా బాగుపడుతుంది. తర్వాత గవర్నమెంట్ ఇచ్చినటువంటి ఈ ఆరోగ్యశ్రీ స్కీమ్ కింద అవకాశాన్ని కూడా మనం సద్వినియోగం చేసుకోవచ్చు. ఈ పీవీఆర్ హాస్పిటల్లో ఈరోజు ఆరోగ్యశ్రీ స్కీమ్ జరగటం అనేటువంటిది ఇంకా ఉన్నత స్థాయికి తీసుకురావాలి, ఇంకా బాగుండాలనేసి ప్రజలకి ఇంకా బాగా ఉపయోగపడాలని నేను కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. సంతోషం. ఈరోజు పీవీఆర్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ విజయవాడ వారు వాళ్ళ హాస్పిటల్లో ఆరోగ్యశ్రీ సేవలు అందించడం కోసం ముందుకొచ్చినారు. మీ అందరికీ తెలుసు, ఆరోగ్యశ్రీ అనేటువంటి స్కీమ్ ద్వారా మనం ఏంటంటే అట్టడుగు వర్గాల్లో ఉన్నటువంటి ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో కానీ అర్బన్ ఏరియాలో కానీ పూర్ పీపుల్కి ఈక్విటీ ఆఫ్ హెల్త్ సర్వీసెస్ అందించాలి అనేటువంటి దృక్పథంతో ఈ స్కీమ్ని ప్రభుత్వం ప్రవేశపెట్టడం జరిగింది. ఆ ఈక్విటీ ఆఫ్ హెల్త్ సర్వీసెస్ అంటే ఉన్నవాళ్ళు అదే హాస్పిటల్కి వెళ్ళొచ్చు, లేని వాళ్ళు కూడా ఆ హాస్పిటల్కి వెళ్ళి మంచి సేవలు అందుకోవచ్చు అనేది మెయిన్ ఆబ్జెక్టివ్. దానికి ఉపయోగపడుతుంది కాబట్టి దానికి ఆల్రెడీ ఎక్స్పీరియన్స్డ్ డాక్టర్స్ పీవీఆర్ చౌదరి గారు జంగారెడ్డిగూడెంలో స్టార్ట్ చేశారు, ఆయనకి ఎక్స్పీరియన్స్ ఉంది. మండపేటలో స్టార్ట్ చేశారు, ఎక్స్పీరియన్స్ ఉంది. విజయవాడలో కూడా కొత్తగా వచ్చి ఇక్కడ కూడా స్టార్ట్ చేసి యూనివర్సల్ హెల్త్ కేర్ ప్రొవైడ్ చేసే దాంట్లో భాగంగా వాళ్ళు కూడా ఆరోగ్యశ్రీ ద్వారా ముందుకు రావటం చాలా సంతోషదగినటువంటి అంశం. అట్లానే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కూడా ఆయుష్మాన్ భారత్ అనేటువంటి స్కీమ్ ద్వారా ప్రతి ఒక్కరికి హెల్త్ సర్వీసెస్ ప్రొవైడ్ చేయాలి అని వాళ్ళు కూడా 2018 నుంచి ఆయుష్మాన్ భారత్ ప్రోగ్రామ్ టేకప్ చేశారు. స్టేట్ గవర్నమెంట్ ఆరోగ్యశ్రీ ప్రోగ్రామ్ టేకప్ చేసింది. ఇందులో ముఖ్యంగా ఏంటంటే అది ఇన్పేషెంటా అవుట్ పేషెంటా అని దాన్ని డిసైడ్ చేసుకోవడానికి ఇన్పేషెంట్గా ఉండేది ఏంటంటే ఎమర్జెన్సీ సర్వీసెస్లో కానీ ఎలెక్టివ్ సర్వీసెస్లో కానీ అవసరం వచ్చినప్పుడు ఇన్పేషెంట్గా వెళ్తారు. ఇన్పేషెంట్గా వెళ్ళేటప్పుడు ఎక్కడైనా ఎమర్జెన్సీ సర్వీసెస్ వస్తే ముఖ్యంగా డాక్టర్లు స్పందించి వాళ్ళు ప్రీ ఆథరైజేషన్ క్విక్గా తీసుకొని ఈ కార్యక్రమాన్ని టేకప్ చేసి వాళ్ళు హెల్త్ సర్వీసెస్ అందిస్తే నిజంగా గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న వాళ్ళు అతి నిరుపేదలు ఈ స్కీమ్లో చాలా లబ్ధి పొందుతారు. ఎందుకంటే ఇందులో 5 లక్షలు యాన్యువల్ ఇన్కమ్ దాటనటువంటి వాళ్ళందరూ కూడా అర్హులు. అట్లాగే ఫ్యామిలీకి ఇంతకుముందు 5 లక్షల వరకు హెల్త్ సర్వీసెస్ ఇచ్చేవాళ్ళు ఇప్పుడు మొన్న డిసెంబర్ నుంచి 25 lakhs వరకు ఎక్స్టెండ్ చేయడం జరిగింది. తర్వాత ఇప్పుడు ఏంటంటే చాలా థెరపీస్ డిసీజెసెస్లో కూడా ప్రభుత్వం అవన్నీ ఇన్కార్పొరేట్ చేసి అది కార్డియాలజీ విభాగం కానివ్వండి, పల్మనాలజీ కానివ్వండి, రేడియాలజీ కానివ్వండి, లేకుంటే గైనకాలజీ కానివ్వండి, లేకుంటే నెఫ్రాలజీ కానివ్వండి, ఎనీ బ్రాంచ్ ఆఫ్ మెడికల్ సైన్స్ అన్ని విభాగాల్లో కూడా వాళ్ళు హెల్త్ సర్వీసెస్ అందించడానికి ముందుకొచ్చారు. ముఖ్యంగా పీవీఆర్ హాస్పిటల్స్ వాళ్ళైతే 14 ఫ్యాకల్టీస్లో వాళ్ళు నిష్ణాతులైనటువంటి డాక్టర్లు పెట్టుకొని ముందుకు వచ్చారు. కాబట్టి ఆ సర్వీసెస్ నిరుపేద వాళ్ళు అర్బన్ ఏరియాలో కానీ గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా ఉపయోగించుకోవాలని కోరుకుంటున్నాను నేను. ఎందుకనంటే ఈ హాస్పిటల్కే వెళ్ళాలి, ఈ హాస్పిటల్కి వెళ్ళకూడదు అనే రూల్ ఏమీ లేదు. వాళ్ళకి ఆరోగ్యశ్రీ కార్డు ఉన్న వాళ్ళు ఏ హాస్పిటల్ అయినా వాళ్ళు ఇష్టం వచ్చినటువంటి డాక్టర్ని ఇష్టం వచ్చినటువంటి హాస్పిటల్ని వాళ్ళు సెలెక్ట్ చేసుకోవచ్చు. ఆ విధంగా వాళ్ళు సెలెక్ట్ చేసుకొని లబ్ధి పొందుతారు అని చెప్పేసి మనసారా కోరుకుంటున్నాను. ఆ సర్వీస్ ప్రొవైడ్ చేయడంలో పీవీఆర్ వాళ్ళు ముందుండి మరింత సర్వీసెస్ ప్రజలకు అందిస్తారని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ గివింగ్ మీ దిస్ ఆపర్చునిటీ. రమణ కుమార్ సార్కి, ఉదయలక్ష్మి మేడం మరియు మా గురువుగారు అయిన డాక్టర్ సిఎల్ వెంకట్రావు గారికి, డాక్టర్ వరుణ్ గారికి, డాక్టర్ ప్రసాద్ గారికి మరియు నా కొలీగ్స్ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలండి.
పీవీఆర్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ఆల్రెడీ ఉభయ గోదావరి జిల్లాల్లో జంగారెడ్డిగూడెం మెండపేటలో ఆల్రెడీ 10 years నుంచి సర్వీసెస్ అందిస్తున్నామని. ఇప్పుడు అక్కడ క్రిటికల్ కేరు సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలు సర్వీసెస్ లేవండి. ఇప్పుడు మనం విజయవాడలో క్రిటికల్ కేర్ సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలు స్టార్ట్ చేసామండి. పేదవారికి దానికి ధనికులకే కాకుండా పేదవారికి అందరికీ కూడా సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలు అందించాలని ఒక మంచి ఉద్దేశంతో, డబ్బు సంపాదించాలనే కోరికతో కాకుండా, అదే ఉద్దేశంతో కాకుండా ప్రతి ఒక్కరు ఈ సర్వీసెస్ని ఉపయోగించుకోవాలని ఎంతోమంది మేము ఐఆర్ సెంటర్కి రిఫర్ చేస్తున్నాం. ఆ సర్వీసెస్ అందరికీ అందట్లేదు. ఎక్కడికి వెళ్ళాలో పేషెంట్లు ఇబ్బంది అవుతున్నారు. ఇలాంటి ఇబ్బందులు అవ్వకుండా మన హాస్పిటల్ సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలు అందించామండి. ఈ కార్యక్రమంలో మా గురువు గారిని ఒకసారి అడిగితే నేను విజయవాడలో స్టార్ట్ చేయమని సార్ ఒక్కసారి 6 నెలల ముందు నాకు గైడ్ చేయడం వల్ల నేను యూనిట్ స్టార్ట్ చేయగలిగాను. 6 నెలల ముందు 6 నెలల తర్వాత నేను చేయగలను అనుకున్నాను. కానీ డెఫినెట్గా నా కొలీగ్స్, డాక్టర్స్, నా ఫ్రెండ్స్, మా సిబ్బంది మొత్తం వీళ్ళందరూ నాకు సహాయం చేయడం వల్ల నేను మనం అందరం కలిసి ఈ టీం వర్క్లో ఈ యూనిట్ స్టార్ట్ చేయగలను సార్. ఈ సర్వీసెస్ అందరూ చక్కగా ఉపయోగించుకోవాలి. అందరికీ ధన్యవాదాలు సార్. థ్యాంక్ యూ. కొలీగ్స్, మీ అందరికీ తెలుసు 2016 నుంచి క్వాలిటీ గుండె వైద్యానికి హైదరాబాద్ వంటి మెట్రో సిటీస్కి ఎందుకు వెళ్ళాలి, వెన్ వీఆర్ మోర్ క్వాలిఫైడ్ డాక్టర్స్ ఇక్కడ మన విజయవాడ, మన ఆంధ్రప్రదేశ్, మన ప్రజానీకానికి మేమందరం అందుబాటులో ఉన్నప్పుడు అనే క్యాంపెయిన్తో గత 7-8 సంవత్సరాలుగా క్వాలిటీ గుండె వైద్యం, అడ్వాన్స్డ్ కార్డియక్ సర్జరీ అవనివ్వండి, వాస్కులర్ సర్జరీ అవనివ్వండి, లంగ్ రిసెక్షన్స్, గుండె ఊపిరితిత్తులు రక్తనాళాల ఆపరేషన్స్ కానివ్వండి, గుండెలో నెంబర్ ఆఫ్ స్టంట్స్ వేయటం కానీ, కాంప్లెక్స్ గుండె కేసెస్ తీసుకోవటం కానీ, ఇవన్నీ కూడా గత 7-8 సంవత్సరాలుగా మన విజయవాడ ప్రజానీకానికి, మన ఆంధ్రప్రదేశ్ ప్రజానీకానికి మనం అందుబాటులో తీసుకురావడం జరిగింది. ఇప్పుడు దీన్ని పీవీఆర్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ద్వారా మరింత ముందుకు, మరింత పేద మధ్యతరగతి ప్రజానీకానికి అందుబాటులో తీసుకొస్తున్నాం. దీన్ని అందరూ ఉపయోగించుకోవాలని కోరుతున్నాం. ధన్యవాదాలు. గారు వేదికలు అలంకరించినటువంటి పెద్దలందరికీ నా నమస్కారాలు. ఇది ఒక విజయవాడ టౌన్కే ఒక గొప్ప పరిణామం. నేను ఎలా చెబుతున్నానంటే, ఇక్కడ బాగా డబ్బులు ఉన్నటువంటి వాళ్ళకి ట్రీట్మెంట్ చేయడానికి చాలా హాస్పిటల్స్ ఉన్నాయి. కానీ ఆరోగ్యశ్రీ కాన్సెప్ట్తో మంచి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ స్టార్ట్ చేయాలనే కాన్సెప్ట్తో అక్కడ 15 years ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి పీవీఆర్ గారు విజయవాడ వచ్చి ఈ సర్వీసెస్ అందరికీ ఇవ్వాలనేటువంటి సంకల్పంతో ఇక్కడ స్టార్ట్ చేయటం, అందులో దీంట్లో ఇంక్లూడ్ చేసినటువంటి డాక్టర్స్ అందరూ హేమాహేమీలు. డాక్టర్ వరుణ్ గారు అయితేనేమి, డాక్టర్ రామకృష్ణ గారు అయితేనేమి, ద బెస్ట్ సర్జన్స్ ఇందులో ఇంక్లూడ్ అవటం వలన ద బెస్ట్ ఎఫిషియెంట్ సర్వీసెస్ అతి పేదలకు తగ్గబోతుందనేది విజయవాడ ప్రజలకి మేము ఇవ్వబోతున్నటువంటి మంచి గిఫ్ట్ అని మేము అనుకుంటున్నాం. రెండోది ఏంటంటే, ఈ సర్వీసెస్ నా లెక్క ప్రకారం భవిష్యత్తులో దినదిన ప్రవర్ధమానం చెంది ఇచ్చాపురం నుంచి చిత్తూరు దాకా ఈ సర్వీసెస్ని ఇక్కడ బాగా ఇంకా డెవలప్ చేసి, ఇంకా నిన్న మాట్లాడారు ఆయన, అవసరమైతే 200 bedded హాస్పిటల్ అయినా కట్టి, కొన్ని ఆస్తులు తీసేసైనా సరే బ్రహ్మాండమైన హాస్పిటల్ కట్టి ఒక పూర్ కమ్యూనిటీకి, పూర్ పీపుల్స్కి బెటర్ సర్వీసెస్ విత్ ఎఫిషియెంట్ పీపుల్స్ ఇక్కడ ఈ ఊరిలో ఇవ్వాలని ఆయన సంకల్పించుకున్నారు. ఆ సంకల్పాన్ని మీ అందరూ ఆశీర్వదించి పెంచి ఇంకా దీన్ని ఆయన కాన్సెప్ట్ని పెంచాలని కోరుతూ సెలవు తీసుకుంటున్నాను.